నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. చేనేత రంగంలో మనకున్న అపార అనుభవంతో వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉత్పత్తులు ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలగుర్తు గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత జౌళి శాఖ బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటోందని తెలిపారు. ఇక్కడ తయారు చేసే చేనేత ఉత్పత్తులను ఆన్లైన్లో పొందుపరచడంతో మంచి గుర్తింపు లభించి విక్రయాలు పెరుగుతాయని అన్నారు. కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్స్ రూపకల్పన చేసుకుని అభివృద్ధి చెందాలని చేనేత కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, చేనేత జౌళి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బి ధనుంజయరావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల నేల కొరిగిన 150 సంవత్సరాల వయసు గల చెట్టును చిగురింపచేసే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. ఆ ప్రాంతాన్ని కలెక్టర్, సబ్ కలెక్టర్ శ్రీవాత్సవతో కలిసి బుధవారం పరిశీలించి మాట్లాడారు. గోదావరి తీరాన జరిగే సినిమా షూటింగుల్లో ఈ ప్రాంతంలోనే ఎక్కువ జరగడంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల వారికి ఈ ప్రాంతంతో అనుబంధం ఉందని అన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ గోదావరి నది ఒడ్డున చాలా ఏజ్ ఓల్డ్ ట్రీ అనేది రీసెంట్ రెయిన్స్ కి దెబ్బతిని వాలిపోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ లైక్ 150 ఇయర్స్ ఓల్డ్ ట్రీ అని ఇక్కడ స్థానికులందరూ చెప్తున్నారు. ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళ సహాయ సహకారాలతో కొంచెం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఇండ్యూస్డ్ హార్మోన్స్ ద్వారా దీన్ని మరలా రివైవ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక పెద్ద ట్రీ కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా చేసి రివైవ్ చేయడం. తర్వాత దీనికంటూ చాలా హిస్టరీ ఉంది. ఎస్పెషల్లీ ఈ గోదావరి తీరాన జరిగే ఆల్ మూవీ షూటింగ్స్ అన్నింటిలో కూడా ఈ స్పాట్లో ఎక్కువ చేయడం, దీనికి ఒక గుర్తింపు ఉండడం వల్ల ఈ ప్లేస్ని కొంచెం టూరిజం స్పాట్గా కూడా చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజురం మండలం తాడిపర్రు పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యానికి పునాది తల్లిపాలే అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించి చీరలు అందజేశారు. పిల్లలకు అన్నప్రాసన చేశారు. కొంతమంది ఇస్తున్నారు తల్లులు, కొంతమంది ఏమో ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, లేదా కొంతమంది ఆపరేషన్ చేసిన తర్వాత ఆడవాళ్ళ నుండి మర్చిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఫస్ట్ గంట లోపు మాత్రమే తల్లిపాలు చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. తర్వాత ఇప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయి పిల్లలకి, కామిర్లని లేదా న్యూమోనియా కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి. పుట్టిన పిల్లలకి కామిర్లు సహజంగా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ముందు మురిపాలు కంపల్సరీ గంట లోపు కంపల్సరీ ప్రతి పిల్లవాడికి, పుట్టిన పిల్లవాడికి ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ తల్లి ఇచ్చేటట్టు. ఒకవేళ తల్లి స్పృహలో లేకపోయినా కొంచెం మర్చిపోయినా నానమ్మలు కానీ పెద్దలు కానీ ఎవరు ఉంటే అది కొంచెం కేర్ తీసుకుని ఆ పిల్లలకి పాలు సరిగ్గా అందేటట్టు చూడాలి మీరు అందరూ. అదే కాకుండా ఫస్ట్ 6 నెలలు కూడా మీరు డబ్బా పాలు గట్రా అలవాటు చేయకండి. గేదె పాలు లేదా ఆవు పాలు మంచివని కొంతమంది అలా అలవాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం తెచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ సభలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం భాగ్యలక్ష్మి, గ్రామ నాయకులు వాకలపూడి సత్యనారాయణ, అక్కిన సుధీర్, డి ప్రసాద్, అక్కిన గోపాలకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె సరోజిని, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో ఉన్న మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. నేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో చేనేత సొసైటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులను సన్మానించారు. అలాగే ముమ్మిడివరంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఆప్కో, జిల్లాలోని సహకార సంఘాల సహకారంతో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన చేనేత ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ఈ రంగానికి ప్రోత్సాహం అందించాలన్నారు. ప్రభుత్వ పరంగా చేనేత రంగాన్ని ఆదుకునేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రపంచ చేనేత దినోత్సవం జై చేనేత జై జై చేనేత జై జై చేనేత జై జై చేనేత జై చేనేత జై చేనేత జై చేనేత. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా గ్రామాల్లో మౌలిక వసతులు పూర్తిగా కుంటిపడ్డాయని, దశలవారీగా అన్నిటిపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. బుధవారం ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో ఎమ్మెల్యే బండారు స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలకు సీజనల్ వ్యాధులు సోకే కాలమని, గ్రామ వీధుల్లో ప్రతిరోజు బ్లీచింగ్ చెల్లించి డ్రైన్లను ఏ రోజుకా రోజు శుభ్రపరచాలని, రక్షిత మంచినీరుని ప్రజలకు అందించాలని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కూడా మీ మండలానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఒక పక్క గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ కింద ఇప్పుడే 3 కోట్ల రూపాయలు మన మండలాన్ని తేవడం జరిగింది. ఈ 6 వారాల్లో ఈ 2 నెలల కాలంలో 3 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ గ్రామానికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కొన్ని గ్రామాలు తప్ప చాలా వరకు మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా జల జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంకులు, మంచినీటి పైప్ లైన్లు ఇవన్నీ కూడా పెండింగ్లు ఉన్నాయి. వాటిని కూడా రెగ్యులేట్ చేయాలంటే డబ్బులు లేవు, బకాయిలు పెట్టిపోయారు. ఆ డబ్బులు వస్తేనే కానీ, ఆ బిల్లులు ఇస్తేనే కానీ పనులు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఒక 4 నెలల్లో, 3 నెలలు, 4-5 నెలల్లో అది కూడా రెగ్యులేట్ చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీటి పైపులు తేడానికి కానీ, ఎక్కడైనా ట్యాంకులు కట్టవలసి ఉంటే ట్యాంకులు కట్టించడానికి కానీ అన్ని కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. రోడ్డు, డ్రైను, మంచినీరు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. తాడిపూడి గ్రామంలో ఇప్పుడే గవర్నర్ గారు చెప్తున్నారు, తాడిపూడికి 30 లక్షల నిధులు తొలి విడతగా ఈ గ్రామానికి ఎన్ఆర్జీఎస్ నిధులు అందివ్వడం జరిగింది. గ్రామం చిన్నదంటే మనకి మన గవర్నర్ గారు దెబ్బలాడుతున్న మాట చేసే విధంగా కూడా అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. పేదలు ఎవరైనా ఉంటే మన వరకు చేయగలిగిన వారందరికీ స్థలాలు ఇప్పించాలని ప్రయత్నం చేద్దాం. మళ్ళా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు 2 సెంట్ల స్థలం తప్పకుండా ఇవ్వాలని. భవిష్యత్తులో అవి కూడా వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైతే పేదలు మిగిలిపోయారో వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుందాం. ఇలా ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముదురూరి వెంకటరాజు, కొరటూరి నరసింహరాజు, పేరిచెర్ల భీమరాజు, వాకాడ గంగాధరం, కోసంపూడి రామకృష్ణరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఈ నెల 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఐటీడీఏలో ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ వేట్రిసెల్వి తెలిపారు. దీనిలో భాగంగా బుట్టాయిగూడెం మండలం కోటరామచంద్రాపురం ఐటీడీఏలో బుధవారం స్థానిక శాసనసభ్యులు చిరి రాజుతో కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్షించి మాట్లాడారు. గిరిజన హక్కులపై అవగాహన కలిగించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. గిరిజనులు సాంప్రదాయాలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి ధాత్రులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 4వ తేదీన మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కేసులో చిన్న క్లూ లభించగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు పల్నాడు జిల్లా రెంటచింతల మండలానికి చెందినవాడిగా గుర్తించామని తెలిపారు. దీంతో పాటు అనుభవజ్ఞులైన పోలీసు అధికారులతో 4 టీంలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ ముద్దాయికి త్వరగా శిక్ష పడే విధంగా ఛార్జ్షీట్ని వెంటనే దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సంఘటన మనకి 2:30 ప్రాంతానికి 112 ద్వారా సమాచారం పోలీసులకి రాబట్టడం జరిగింది. ఈ సమాచారం రాగానే 2:45 కల్లా అక్కడ మన బీట్ కానిస్టేబుల్స్ తర్వాత మన పోలీస్ సిబ్బంది చేరుకోవడం జరిగింది. వెంటనే ఆ పాపని వైద్యశాలకు తరలించి ఆమెకి కంఫర్ట్గా ఉంచి, ఆ పసిపాప కూడా సరిగ్గా ఆధారాలు చెప్పలేకపోయినా కూడా చాలా అతి తక్కువ ఆధారాలు మాత్రమే చెప్పగలుగుతుంది ఆ టైంలో. అందులో 5 ఏళ్ల పాప కాబట్టి ఆ చిన్న క్లూస్ని పట్టుకొని ఆ తెలియని ముద్దాయి ఆచూకీ కోసం వెంటనే మనము ఒక 4 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని జిల్లా వ్యాప్తంగా మంచి సిఐస్, డిఎస్పీ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ముద్దాయి ఆచూకీ కోసం గాలింపు చేయడం జరిగింది. ఆ గాలింపులో భాగంగానే ముద్దాయి ఇలా ప్రయాణిస్తున్నాడని గుర్తించి దొంగతనం జరిగిన వస్తువుల్ని గుర్తించాక అతన్ని ఆచూకీ కోసం ప్రయత్నిస్తూ గుంటూరు తర్వాత ఈ పోలీసుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది.
రాత్రి 3:30కి మనం గుంటూరు ఎస్పీ గారికి, తర్వాత పల్నాడు ఎస్పీ గారికి వీళ్ళకి కూడా కొన్ని సమాచారం ఇవ్వడంతో వాళ్ళ టీమ్స్ కూడా యాడ్ అవ్వడంతో త్వరగా మేము గుర్తించడం జరిగింది. ఈ సమావేశంలో ఏఎస్పీ జి స్వరూపరాణి, డిఎస్పీ ఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చేనేతను ప్రోత్సహించేందుకు ప్రజలు ఈ తరహా వస్త్రాలను ధరించాలి. భీమవరంలో హతవు పలుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. కార్మికులను సత్కరించి గౌరవించిన తెలుగుదేశం బీజేపీ నాయకులు. తల్లిపాల ద్వారానే పిల్లల్లో మంచి ఆరోగ్యం. తణుకులో పేర్కొన్న పిల్లల వైద్య నిపుణులు. కోర్టులలో పేరుకుపోయిన క్రిమినల్ కేసుల రాజీకి పోలీసు అధికారులు కృషి చేయాలి. తణుకు సమీక్షా సమావేశంలో ఉద్బోధించిన అదనపు జిల్లా జడ్జి సత్యవతి. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో నేటికి నీటితో నానుతున్న వరిచేలు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలు. తాడేపల్లిగూడెం మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన సునీల్ కుమార్. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి సహకరిస్తానని హామీ. వృత్తినే నమ్ముకున్న చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆనపర్తి మండలంలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఉండ్రాజవరం మండలం తాడిపరు గ్రామంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవం. అవగాహన కలిగించిన సర్పంచ్ నరేంద్రబాబు. జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో చేనేతకు ప్రాధాన్యతనివ్వాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు సూచించిన కలెక్టర్ మహేష్ కుమార్. గ్రామాల్లో కుంటిపడ్డ మౌలిక వస్తువులను సమకూర్చుకునేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. తాడిపూడి గ్రామంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఏలూరు నియోజకవర్గంలో 9వ తేదీన ఘనంగా నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. వెల్లడించిన కలెక్టర్ వెట్రి సెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.